పిల్లలు ఉన్నారమ్మా మీకు? కడుపులోనే ఒక బిడ్డ పోయాడు, ఒక బిడ్డ కేజీ చూపు పుడితే దాచేశారు, చచ్చిపోయాడు అని చెప్పి. దాచేసారా? కొన్ని చనిపోయిన బిడ్డను చూపించారా? చనిపోయిన బిడ్డనే చూపెట్టలేదండి, చచ్చిపోయాడు పడేసాము అనేశారు కేజీలో. అప్పుడు అమ్మేసేవాటండి కేజీలో. ఓ, 4 డెలివరీ ఆ రోజు పెద్దింటోళ్ళు పెట్టా, నాకు బాగా గుర్తండి. ఎవరైనా కనకంట గుడ్డు పేరు అంతా నేను కనగుడ్డు అయిపోయాను. ఎవరింట్లో ఉంటాడు, బాగున్నాడు, అదే మాకు దాస, ఇంకేం లేదు. ఓ నర్స చేసిందంటే నరసా? చచ్చిపోయాడమ్మా అని చెప్పి పడేసిపోయింది. అమ్మో. నమస్తే తల్లి. నమస్తే. ఇల్లు మీదేనా? అది చాలా రోజులు బట్టి ఉన్నానంటే. ఎంతమ్మా? 1000 రూపాయలు, 500 కట్టిదాన్ని, ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు చేశారా? అందులోనే అలాగ ఉంటున్నాం. అన్ని బాగలేదమ్మా, అన్ని పిచ్చులు ఊడిపోద్ది, చెమ్మ, బట్టలన్నీ పాడైపోవడమే. పాడైపోయిన బట్టలన్నీ మూట కట్టి ఇక్కడ పెట్టాం కాలుస్తామని. నాకు చెయ్యి పాలేదు, 4 సంవత్సరాల 8 నెలలు అయింది, ఇరిగిపోయింది. అయ్యో, ఎందుకు ఇరిగింది? పడిపోయాను. కన్నారింటికి వెళ్ళాము, ఊళ్ళో చూడడానికి, ఒకళ్ళు చచ్చిపోతే వెళ్ళాము, అక్కడ పడిపోతే ఇరిగిపోయింది. అయ్యో రామా. అనకాపల్లి, పొడి అని తిరిగి లాస్ట్ లో శుభవారం కట్టించాము. లోపల నుంచి బయటకు వచ్చేసాము, కరెంట్ పోయింది మాట్లాడుతూ ఉండగా మధ్యలో, అందుకనే బామ్మగారిని బయట పెట్టి చేయాల్సి వస్తుందన్నమాట. మామగారి పేరు లక్ష్మి. ఇంటి పేరు అఖిలానా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక్కదాన్నే ఉంటారు. ఒక్కరే ఉంటారా? ఏమ్మా మీ ఆయన పిల్లలు? చచ్చిపోయారు. మీ ఆయన ఎలా చనిపోయారు? మా ఆయన దగ్గర 7-8 సంవత్సరాలు జబ్బు పడిపోయాడు. ఏం జబ్బు వచ్చింది తల్లి? ఎర్నియా. ఎర్నియా అంటే? ఎర్నియా అంటే దగ్గేటప్పుడు పెద్ద షేర్ ఉంటుందంట కదా, పెద్ద పేగు, ఆ పెద్ద పేగు కిందకి వెళ్ళిపోయింది. దానివల్ల బరువు అయిపోయి ఈకనిష్ అయిపోయారు. 5-6 సంవత్సరాలు బట్టి అలాగా జబ్బు అయిపోయాడు. ఇలాగే వంట పనులు, ఇల్లు పనులు. ఉన్నారమ్మా మీకు? చిన్నప్పుడు 2 మగపిల్లలు పోయారండి. ఎంత వయసు అప్పుడు? కడుపులోనే ఒక బిడ్డ పోయాడు, ఒక బిడ్డ కేజీ చూపు పుడితే దాచేశారు, చచ్చిపోయాడు అని చెప్పేసి. దాచేసారా? చచ్చిపోయాడు అని చెప్పేశారు. అప్పుడు నాకు భాష లేదండి, ఏ మా ఒడియా భాష. ఓ, భాష లేదా? తెలుగు రాదు. మా అత్తూరు విజయనగరం. మరి మీ ఆయనకి వచ్చి కదా భాష? కొంచెం నేర్చుకున్నాడులేండి. మీ ఆయనకి తెలుగు రాదా? రాదు. కొన్ని చనిపోయిన బిడ్డను చూపించారా? చనిపోయిన బిడ్డనే చూపెట్టలేదండి, చచ్చిపోయాడు పడేసాము అనేశారు కేజీలో. ఒక బిడ్డ కడుపులో పోయిన బిడ్డ ఏమో సిజర్ చేసి తీసారు. బిడ్డ చనిపోతే చూపించాలి, మీకు అది కూడా చూపించలేదా? చూపెట్టలేదు. మరి మీరేం కేసు అది పెట్టలేదు? ఏం చేస్తామండి, మాకు అప్పుడు తెలుగు రాదమ్మా. తెలుగు రాకపోతే ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. అవలే. పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది కదా, వెళ్ళలేదా? అసలు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. అప్పుడు మనకు కొత్త, ఆంధ్ర రావడమే కొత్త. ఎన్నేళ్ళ క్రితం? దగ్గర 50 సంవత్సరాలు అయింది. అప్పుడు అంత నాలెడ్జ్ గానీ ఏముంటుంది? 60 సంవత్సరాలు అయింది మేడం మేము వచ్చి. భయపడి ఉంటారు. చిన్న వయసులో మ్యారేజ్ అయింది. మీ బిడ్డని అలా దాచేస్తే మీకేం బాధ అనిపించింది? ఏం బాధ ఆడతాం, మరి పాడేసామా అనేసారు, మరి ఏడ్చినాము ఏరుకున్నాం. మరి కేసులు అంతా మేము పేదవాళ్ళం అండి, డబ్బు లేదు పెట్టుబడి పెట్టినాను. పేదోళ్ళని కాదు కానీ మీకు అంత ఐడియా లేదు? ఇప్పుడు ఐడియా రాలేదండి. ఇప్పుడు అంటే కొంచెం ఏదైనా జరిగితే కంప్లైంట్ చేస్తే గబుక్కున పోలీసు వాళ్ళు వస్తారు. అప్పుడు ఏం తెలియదండి. 40 ఏళ్ళ క్రితం కదా. ఆ తర్వాత మీకు సంతానం కలగలేదా? లేదండి. ఎవరో మరి చాలా పెద్ద ప్లానే వేశారు మీ అమ్మాయికత్వం అది. ఆ రోజు డెలివరీ అయ్యారు, 3-4 అయ్యారండి ఆ రూమ్ లో. నాకు బాగా గుర్తండి. నార్మల్ డెలివరీ వచ్చిందండి. మగపిల్లడు పుట్టడానికి కూడా చెప్పారు, మా ఆయన తోటి చెప్పారు, నాతో చెప్పారు. ఓకే. మా ఆయన ఏమన్నాడంటే ఆయన పైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇక పిల్లలు పుట్టేశారు కదా, చేయించుకున్నాడు. ఆ చేసుకున్నప్పుడు కిందకి దింపి నాకు బిడ్డ మీద వేసేటప్పటికి చిన్న బిడ్డను తెచ్చి పక్కన వేసారు. అదేంటి పుట్టేటప్పుడు బాబుని బాగా కాలు చేతులు లాగుంది చూపెట్టారు. చిన్న
చిన్న బిడ్డని పక్కన పడేశారు అంతే, చచ్చిపోతే తగ్గిపోతారు అనేసారండి. అమ్మో. ఆ చిన్న బిడ్డని తెచ్చి పడేశారు. మీరు అక్కడ నుంచి ఏడుచుకొని వచ్చేసామమ్మా. రావడం కొత్త ఈ ఊరికి, మాకేం తెలియదు. చాలా అన్యాయం జరిగిందమ్మా మీకు. చాలా నేను చూసి ఆ ముసలోడు అలాగే జబ్బు అయిపోయి ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మగారు పోయారు, వాళ్ళ నాన్నగారు పోయారు, ఇంకెవరు లేరు. మా ఇద్దరు ఉండేవాళ్ళమే. ఏదో దుకాణం, చిన్న దుకాణం, పకోడీ గట్ల, బజ్జీలు గట్ల, రాజనగర్లో. అక్కడ నుంచి ఆయన చచ్చిపోయాడు, నేను ఇక్కడికి వచ్చేసాను. అది తక్కువ అని. నీ కొడుకైతే బ్రతికే ఉన్నాడు తల్లి. ఉన్నాడండి, మాకు మంటకు నమ్మకం, ఎవరింట్లో ఉన్నాడు మొత్తానికి, కానీ తెలియలే. పిల్లలు లేకుండా ఎవరైనా కనకంట గుడ్డి పేరు అంతా నేను కానీ గుడ్డ అయిపోయాను. కనకన్నా ఉండినా కనలేదులే పుట్టలేదులే అనుకుని వాళ్ళు. పిల్లడు ఉన్నాడు, ఎక్కడున్నాడు ఏంటో అని లోపల బాధ ఉంటుంది. ఏం లేదు, కానీ నా బిడ్డ ఎక్కడో ఎవరింట్లో ధనవంతుల ఇంట్లో ఉన్నాడని మట్టుకు మాకు ఆత్మ చెప్తుందండి. అట్లీస్ట్ నా కొడుకు బాగున్నాడు అని అనుకుని ఉండండి. మనసులో అనుకోవడమే, ఎవరింట్లో ఉంటాడు, బాగున్నాడు, అదే మాకు దాస, ఇంకేం లేదు. అప్పుడు అమ్మేసేవాటండి కేజీతో. ఓ, 4 డెలివరీ ఆ రోజు. పెద్దింటోళ్ళు బిడ్డ, వాళ్ళ బిడ్డ చచ్చిపోతే ఈ బిడ్డని మార్చేసారట. ఆ బిడ్డను తెచ్చి మీకు ఇచ్చేసారు. బిడ్డ చచ్చిపోయిన బిడ్డ నాకు ఇచ్చేసి, బతికిన బిడ్డలు వాళ్ళకి ఇచ్చేసారు. అక్కడ జరిగింది అదే. మాకు అడగడానికి ఇంకా కొత్త కదండి, మాకు డాక్టర్లు తెలియదు, ఏం తెలియదు. కేజీస్ హాస్పిటల్ అంతా తెలుసు అంతే. ఓన్లీ అమ్మా మీ ఉసిరి ఏదైతే ఉందో మీ అంతటి మీరు ఇస్తే పర్వాలేదు, కానీ బలవంతుడికి తీసేశారు. ఆ పాపం ఎవరెవరికి తగులుతుందో తెలుసా? ఏమో తగులుతుందో లేదో, మాకు ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. ఆ డాక్టర్ కదా, లేడీ డాక్టరేనా? లేడీ డాక్టర్ అండి. ఒక నర్సు చేసిందంటే. నర్సా? చచ్చిపోయాడమ్మా అని చెప్పి పడేసిపోయింది. అమ్మో, ఆడపిల్ల. డాక్టర్ తెలియకుండా నర్సులు ఏమి చేయరు. అప్పుడు కేజీస్ అమ్మేసేవాళ్ళు అట్టండి అప్పుడు బిడ్డల్ని. ఇప్పుడు అంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది. అదేలే, అందరికి అవగాహన కలిగింది. ఇప్పుడు మాకు పిల్లలు కావాలా, ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? ఒంటరిగా ఉంటున్నారు, పైగా చెయ్యి ఇరిగిపోయింది. ఏ పిల్లల్ని చూస్తే మా పిల్లలు అనుకుంటాం. నన్ను అనుకోకూడదు. రండి, నా కూతురు అనుకుంటా. ఆ రోజు నీకు పుట్టింది కొడుకు కాదు, ఆ కూతురు అని చెప్తానండి. కూతురు అని చెప్పడం కాదు, నేనే పిచ్చి తల్లి. సరే ఎలా చెప్పండి, అలాగే చెప్తా. నన్నే అమ్మేశారు. నాకు మళ్ళీ వచ్చేసి వాళ్ళు సేమ్ హైట్ లో ఉన్నాం. నాన్నగారు నల్లగా ఉంటారు కదా. మా నాన్నగారా? మీ ఆయన గారు తెల్లగా ఉంటారండి, మల్లెపూలాగా. అంటే నేను ఎండలో ఉండి నేను తెల్లగా పుట్టాను. చిన్నప్పుడు ఎండలో తిరిగి నల్లగా అయిపోయాను. బ్రాహ్మణుల అబ్బాయి అండి మా యజమాని, బ్రాహ్మణుల అబ్బాయి. మీరు? మేము కుమ్మరోళ్ళమే. ఆహా, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కూడా కాదు. మరి మాకు చింతపండు వ్యాపారము, హోల్సేల్ కొట్లలో, రేషన్ హోల్సేల్ కొట్లో రేషన్ తెచ్చివాడు. మా వాళ్ళతోనే పెళ్లి చేసుకుంటావంతా చేసుకుంటాను. బ్రాహ్మిన్స్ అప్పట్లో అంత డేట్ చేశారు. పెళ్లి చేసుకుని ఇంటికే తీసుకొచ్చేసారు. మీరు చూడడానికి అలాగే ఉన్నారు, బ్రాహ్మణ్ లాగే ఉన్నారు. ఇంటికే తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొస్తే మా ఆడపడుచుల దగ్గర కొంచెం పడలేదు, అత్త దగ్గర ఆడపడుచు దగ్గర పడలేదు. అంటే అక్కడ నుంచి మేము వైజాగ్ వచ్చేసాము. వైజాగ్లోనే ఉండిపోయి 60 సంవత్సరాలు అండి వచ్చి. మీ ఆయన బాగా చూసుకుంటేవారు? బాగా అండి. 50 సంవత్సరాలు అతని దగ్గర ఉన్నాను. చెయ్యతి దెబ్బ కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ ఏమి చేయలేదు. మొత్తానికి బామ్మగారు స్టోరీ అది. అఖిల లక్ష్మి గారు. అఖిల లక్ష్మి. మీ ఆయన గారి పేరు శర్మ గారా? అఖిల రాంబాబు. మా లక్ష్మి గారు, నిజంగానే మీకు దేవుడు ప్రతి విషయంలో కూడా ఒక హస్బెండ్ని మీకు మంచిగానే ఇచ్చారు. లైఫ్ మీకు ఉన్నంత వరకు ఆయన మీకు తోడుగా ఉన్నారు. ఏ ఇబ్బంది లేదండి, మా పేదవాళ్ళమే కానీ మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రేమకి ఎలాంటి ఇబ్బంది లేదు నీకు? అసలు ఆయన చచ్చిపోయిన తర్వాత నేను ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే ఒంటరిదాన్ని అయిపోయాను. వ్యాపారం చేయాలన్నా, దుకాణం పెట్టాలంటే అవలే. మీ నాన్న అమ్మ ఏం చేసేవారు? మా అమ్మ నాన్నకి వ్యవసాయమేనండి. వ్యవసాయం చేసుకునేవారు. అంటే కుమ్మరి పని కదా, కొండలు చేసేవారు. మీకు రాలేదమ్మా? మాకు రాలేదండి. మీరు బిజినెస్ చేసుకునేవాళ్ళు? మా తల్లిదండ్రికి వచ్చు. మా తల్లిదండ్రి కడుపులో పుట్టిన వాళ్ళకి ఎవరికి రాలేదండి. ఏదైతే నీకు లైఫ్లో అన్యాయం జరిగిందో అది మీకు జన్మల
మీరు రుణపడి ఉంటారు పాపం. ఇంకా అదైతే చాలా అన్యాయమేనమ్మా. మీ కడుపుని పుట్టిన బిడ్డని మిమ్మల్ని అడిగితే అలాగే ఇవ్వరు కాబట్టి అడగకుండా చేసేసారు. సరే, దానికి ఏ కర్మఫలం ఎవరు ఏం అనుభవించాలో తెలియదు. మీరే రుణపడి వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నారేమో, మేబీ దేవుడు అలా రాసి పెట్టాడేమో, దేవుడికే తెలియదు. లేకపోతే ఆ కర్మ మళ్ళీ మీకు ఇంకో జన్మలో తీర్చుకుంటారేమో, చెప్పలేము. ఏది మనకి తెలియదు కదా తల్లి. సరే, ఈ లైఫ్ లో అయితే ఇంకెలా జరిగిపోయినట్టు ఇంక మళ్ళీ పుట్టే అవకాశం లేదు. నేను చచ్చిపోతే అప్పుడు శుభ్రంగా భాగం కూడా తీసుకెళ్తే చాలండి. నేను అదే రోజు దీపం పెట్టుకుంటాను, అంతేనా? దానం పెట్టుకుంటాను. ఎందుకంటే నా పిల్లలు లేరు, నా భర్త లేడు, నాకెంత చేసిన వాళ్ళు ఎవరు రారు. అందు గురించి అని నేను దేవుడి దండం పెడతాను, నాకు ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళి తండ్రి అని. సరేనమ్మా. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నావు కదా, చాలా అవమానాలు పడ్డావు, చాలా కష్టాలు అనుభవించావు, భర్తకి సేవ చేసావు, పిల్లలు లేకుండా ఒంటరిదనం అయిపోయావు. భగవంతుడు అనేవాడు చివరి దశలో ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. నువ్వు ఏదైతే కోరుకుంటా కనీసం ఆ కోరికనైనా నెరవేరుస్తాడు తల్లి. నువ్వు అదే ధీమాతో ఉండు, సరేనా? నీకు ఇంకా ఇకపైన నువ్వు అనుకున్న దానికి ఏ ఆటంకాలు రావు. రండి, తీసుకురండి. ఇవి పోపులు అవి ఇవి వేసుకుంటున్నారు కదా, అవి వేసుకోండి. ఇందులో కందిపప్పు దగ్గర నుంచి ఆయిల్ పట్టుకోండి, షాంపూలు ఒకే మీ చెయ్యి ఒకటి ఇదైంది కదా, అలా పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టుకోండి. రండి, ఒక రండి. ఇవి బియ్యం మీకే 26 కేజీలు. తర్వాత వీటితో పాటు ఈ వేసవికాలంలో మీరు చల్లగా ఉండడానికి బయటికి పండగకో పబ్బానికి వెళ్తే కనుక మీకు చీర కూడా తల్లిది. చీర చూడండి, బాగుందా? మీరు తెల్లగా ఉన్నారు కదా, అందుకని మీకు రంగుకు తగ్గట్టుగా చీర తెచ్చాను. బాగుందండి మీ చీర. చీరతో పాటు ఇగో లంగా, జాకెట్ ముక్క. ఏమైనా హాస్పిటల్ గట్ట ఏమైనా వెళ్తారా? వెళ్తాను. దేనికి వెళ్తారు? నొప్పులకి ఇంజక్షన్. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. వెళ్తే చచ్చిపోతాను. లేదు, కార్లో వెళ్దాం. దేవుడి దగ్గర మాత్రలు తీసుకుంటున్నాను, ఉన్నాయి. ఉన్నాయా? మాత్రలు అయిపోతే అదే మాత్రలు కొంచెం స్వల్ప వచ్చేస్తుంది అనుకోండి, అన్నం తినాక కొంచెం టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. అదే మామూలే రేపు. సరే, మరి ఇప్పుడు మనం భోజనం చేసాం అనుకో, మళ్ళీ రేపు మామూలు మళ్ళీ ఆకలేస్తుంది. అయిపోయాక మరి వెయ్యాలి. అన్ని వద్దు, ఏ రోజు కాదు చేసుకోండి. సరే, ఇగో 5,000 ఇస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు అవసరాలు ఉంటే తీర్చుకోండి. సామాన్లు ఏవైతే మీరు ఏం కొనక్కర్లేదు, అన్నీ ఉంటాయి. ఓకేనా? చూసారు కదా, నూనె ప్యాకెట్ నుంచి కొబ్బరి నూనె చేసే పచ్చడి అన్నీ ఉంటాయి. ఓకేనా తల్లి? నన్ను కాపాడ్డారు. అంతేనా? పని లేదు, పాట లేదు, చెయ్యి ఇరిగిపోయింది. మీరు ఎలాంటప్పుడు మీరు ఆదుకున్నారు, మరి మీ పేరు మీరు చెప్పుకోవాలి కదా. ఇలా కిందకి వెళ్ళగానే మనం మర్చిపోకూడదు. తన వాళ్ళు ఇచ్చాడని మనం చెప్పుకోవాలి 10 మందికి. అది నేను అందరికి చెప్పుకుంటాను, ఒకలే కాదు. నా పేరేంటి? హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నాకు హెల్ప్ చేసింది ఒక ఆవిడ, ఇంకొక ఆమె వచ్చింది, మా చెల్లి వచ్చింది. వాళ్ళ పేర్లు ఇప్పటికీ చెప్పుకుంటాను. వాళ్ళు లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళను, నా చెయ్యి బాగా. అంతే. సరే, నేను వెళ్ళరానా? మరి కడుపు నిండా భోజనం చేయండి. పొద్దు నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అక్కడ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఎందుకో ప్రాణం లాగింది అనమాట. మా అమ్మలాగా గుర్తొచ్చి, నా తల్లిలాగా అనిపించి పాప వెళ్తూ మళ్ళీ ఎందుకులే మామని, ఎందుకు దేవుడు ఆగమని చెప్పాడు నీ దగ్గర, దగ్గర చెప్పుకుంటానండి. ఈ పిల్లల పేరు కూడా చెప్పుకుంటాను. కష్టపడ్డారు వాళ్ళు కూడా నా గురించి. సరే సరే, బాగా ఫోటోలు తీసి కష్టపడ్డారు. వాళ్ళ పేరు కూడా నేను చెప్పుకోవాలి. నా కొడుకులాగా ఉన్నారు. నీ కొడుకులా అనుకోలేదు, నా బిడ్డలా అనుకున్నాను. నా పిల్లలు అంతే కదా. సంతోషంగా ఉండండి. ఓకేనా? జరిగింది ఏదో జరిగిపోయింది. ప్రతిదానికి భగవంతుడు మనం పుట్టినందుకు ఏదో ఒక రీజన్ తో పుట్టుంటాం. రుణం ఉందేమో కొడుకుని కనివ్వాలని ఇచ్చారేమో, ఇంకా అంతే అనుకోండి. మనకి ఏది ప్రాప్తం అయితే అదే తీసుకోవాలి కదా. సరేనా తల్లి? వెళ్ళొస్తాను. నమస్కారం.